ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం 6th క్లాస్ సైన్స్ యొక్క ఫస్ట్ లెసన్ చూస్తాం. ఈ వీడియోని మీరు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ హౌస్ వైఫ్స్ అయితే ఇయర్ ఫోన్స్ ద్వారా ఈ వీడియోని మీరు చూడవచ్చు. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు అలాగే ఇంకా ఇంట్లో పనులతో బిజీ అయిన వాళ్ళు కూడా ఈ వీడియోని చూడవచ్చు. మనం ఈ వీడియో క్లాస్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా చూస్తాం. దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి కంపల్సరీగా. ఫస్ట్ లెసన్ డిస్కస్ చేద్దాం. మామూలుగా ఫస్ట్ సెమ్లో మనకి మొత్తం సిక్స్ చాప్టర్స్ ఉన్నాయండి. ఫస్ట్ది ఆహారంలోని అంశాలు, సెకండ్ చాప్టర్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం, థర్డ్ వన్ పదార్థాలను వేరు చేయడం, అట్లాగే ఫోర్త్ది మొక్కల గురించి తెలుసుకోవడం, ఐదవది ఏంటంటే శారీరక కదలికలు, ఆరవది ఏంటంటే సజీవులు లక్షణాలు మరియు వాటి యొక్క ఆవాసాలు. అయితే ఫస్ట్ చాప్టర్ చూద్దాం. ఈ వీడియోలో మనం ఆహారంలోని అంశాలు. కింది తరగతుల్లో మనం తినే వివిధ రకాల ఆహార పదార్థాల యొక్క జాబితాలను తయారు చేశాం. అలాగే భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో తినే ఆహార పదార్థాలను గుర్తించి వాటిని పటంలో నమోదు చేశాం. ఒకరి భోజనంలో చపాతీ, పప్పు, వంకాయ కూర ఉండవచ్చు. మరొకరి భోజనంలో అన్నం, సాంబార్, బెండకాయ కూర ఉండొచ్చు. ఇంకొకరి భోజనంలో అప్పం, చేపల కూర, కూరగాయలు ఉండొచ్చు. మన భోజనంలో సాధారణంగా కనీసం ఒక పదార్థం ఏదో ఒక రకమైన ధాన్యంతో తయారు చేసినదై ఉంటుంది. ఇంకా పప్పు లేదా మాంసం మరియు కూరగాయలతో చేసిన వంటకం కూడా ఉండవచ్చు. వీటితో పాటు పెరుగు, మజ్జిగ, పచ్చళ్ళు కూడా ఉంటాయి. పటం 1.1లో వివిధ ప్రాంతాల వారి భోజనం గురించి కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. కొన్ని ఆహార పదార్థాలను ఎంచుకొని వీటిని పట్టిక 1.1లో నమోదు చేయండి. కొన్నిసార్లు మనం భోజనంలో ఈ అన్ని రకాలు ఉండకపోవచ్చు. ఒకవేళ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో ఏవైతే ఆహార పదార్థాలు దొరుకుతాయో వాటిని మాత్రమే తింటాం. మనలో కొందరికి రకరకాల పదార్థాలు అన్ని వేళ తినడం సాధ్యం కాకపోవచ్చు. అయితే భోజనం సాధారణంగా అటువంటి విభిన్నతను ఎందుకు కలిగి ఉంటుందో అని దానికి కొన్ని కారణాలు ఉండాలి. అంటే వాళ్ళకి హెల్త్ బాగుండగా తినట్లేదా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల తినడం లేదా అని ఒక స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి. కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం మన శరీరానికి వివిధ రకాల ఆహారం అవసరమని మీరు అనుకుంటున్నారా? అంతే కదా, మనకి ప్రత్యేక ప్రయోజనాల కోసం వివిధ రకాల ఆహారం మన బాడీకి ఎంతో అవసరం. విభిన్న ఆహార పదార్థాలు ఏం కలిగి ఉంటాయి? ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు లేదా జంతువుల నుంచి పొందే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుందని మనకు తెలుసు. ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను కలిగి ఉంటాయి. ఇక్కడ వివిధ ప్రాంతాల రాష్ట్రాల యొక్క కొన్ని సాధారణ భోజనాలు పట్టికిచ్చారు. అంత ఇంపార్టెంట్ కాదు ఇది. నెక్స్ట్ చూద్దాం. మనకి శరీరానికి అవసరమైన వాటిని మనం తీసుకుంటున్నాం కదా, అలాంటి వాటిని పోషకాలు అంటారు. మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. వీటికి అదనంగా ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థాలు అంటే ఫైబరు, వాటర్ కూడా ఉంటాయి. అన్ని ఆహార పదార్థాలు ఈ పోషకాలన్నింటినీ కలిగి ఉంటాయా? కొన్ని సాధారణ పద్ధతుల ద్వారా మనం వండిన ఆహారం లేదా ముడి పదార్థం ఈ పోషకాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నాయో లేదో మనం పరీక్షించవచ్చు. ఇతర పోషకాల కోసం చేసే పరీక్షలతో పోలిస్తే పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వుల ఉనికిని పరీక్షించడం చాలా సులభం. మనం ఈ పరీక్షలు చేసి పట్టిక 1.2లో పరిశీలనన్నింటినీ నమోదు చేద్దాం. ఈ పరీక్ష నిర్వహించడానికి మీకు అయోడిన్, కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా, దాని కెమికల్ నేమ్ ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్. కాస్టిక్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్ NaOH ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాస్టిక్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాలు అవసరం. మీకు కొన్ని పరీక్ష నాళికలు, డ్రాపర్లు కూడా అవసరమవుతాయి. వండిన ఆహార పదార్థాలతో పాటు ముడి పదార్థాలపై కూడా ఈ పరీక్షలను ప్రయత్నించవచ్చు. పట్టిక 1.2లో మీకు ఈ పరీక్షల పరిస్థితిని నమోదు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పట్టికలో కొన్ని ఆహార పదార్థాలు ఇవ్వబడ్డాయి. మీరు వీటితో లేదా అందుబాటులో ఉన్న ఏ ఇతర ఆహార పదార్థాలతోనైనా ఈ పరీక్షను నిర్వహించవచ్చు. ఈ పరీక్షను జాగ్రత్తగా చేయండి. ఈ రసాయనాలు తినడానికి కానీ లేదా రుచి చూడడానికి కానీ ప్రయత్నించకూడదు. ఒకవేళ ఈ పరీక్షను నిర్వహించడానికి అవసరమైన రసాయనాలు అందుబాటులో లేకపోతే పట్టికలో ఇచ్చిన విధంగా ఉపాధ్యాయులు వాటిని సిద్ధం చేస్తారు. వివిధ ఆహార పదార్థాలలో పిండి పదార్థాలు. ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ టెస్ట్ ఎట్లా చేస్తారో చూద్దాం. పిండి పదార్థాలు అనేక రకాలు ఉంటాయి.
మన ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఉండే స్టార్చ్ చక్కెరల రూపంలో ఉంటాయి. కార్బోహైడ్రేట్లు ఏ రూపంలో ఉంటాయంటే స్టార్చ్ చక్కెరల రూపంలో, అంటే స్టార్చ్ రూపంలో, షుగర్స్ రూపంలో ఉంటాయి. ఆహార పదార్థం స్టార్చ్ కలిగి ఉన్నది లేనిది మనం సులభంగా పరిశీలించవచ్చు. ఎట్లా అంటే ఒక పరీక్ష నాళికలో హాఫ్ వాటర్ తీసుకొని దాంట్లో టింక్చర్ అయోడిన్ కొన్ని డ్రాప్స్ కలపాలి. అప్పుడు మనకి సజల అయోడిన్ ద్రావణం తయారవుతుంది. సగం ఒక టెస్ట్ ట్యూబ్లో హాఫ్ వరకు వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం అయోడిన్ వేస్తే అది మనకి సజల అయోడిన్ ద్రావణం తయారవుతుంది. అట్లాగే కాపర్ సల్ఫేట్ 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారవుతుంది. అట్లాగే 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా అవసరమైన కాస్టిక్ సోడా ద్రావణం తయారవుతుంది. అయితే పిండి పదార్థం కోసం పరీక్ష ఎట్లా అంటే కొంచెం ఆహారం పదార్థం లేదా ముడి పదార్థం తీసుకోవాలి. దానిపైన 2 లేదా 3 చుక్కల సజల అయోడిన్ ద్రావణం వేయాలి. అప్పుడు ఆహార పదార్థం యొక్క రంగులో మార్పు ఏదైనా ఉందేమో గమనిస్తాం. అది నీలి నలుపుగా మారిందంటే అది స్టార్చ్ ఉందని తెలిపిద్ది. అది పిండి పదార్థం గురించి పరీక్ష. నెక్స్ట్ ఈ పరీక్షను ఇతర ఆహార పదార్థాలపై కూడా చేసి వాటిలో స్టార్చ్ ఉందో లేదో తెలుసుకోండి. అంటే కొంచెం టెస్ట్ ట్యూబ్లో ఆహారం తీసుకొని దానికి అయోడిన్ ద్రావణాన్ని 2 or 3 డ్రాప్స్ కలిపినప్పుడు అది నీలి నలుపు రంగులోకి మారితే స్టార్చ్ ఉందని మనం తెలుసుకోవచ్చు. అట్లాగే ప్రోటీన్స్ కోసం పరీక్ష కోసం కొద్ది మొత్తంలో ఆహారాన్ని తీసుకోవాలి. తీసుకున్న ఆహార పదార్థము ఘన పదార్థం అయితే దాన్ని ముద్దగా చేయాలి లేదా పొడిగా నూరండి. కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకొని మెత్తగా చేస్తే దానిలో కొంత భాగం ఒక పరీక్ష నాళికలో తీసుకొని దీనికి 10 చుక్కల నీరు కలిపి పరీక్ష నాళికను బాగా మిక్స్ చేయాలి. అది ఆ మెటీరియల్ అది ఆహార పదార్థము వాటర్ బాగా కలిసిపోయేటట్లు కదిలించాలి, బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక డ్రాపర్ని తీసుకొని దాంట్లో 2 చుక్కల కాపర్ సల్ఫేట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని వేసి అప్పుడు మళ్ళీ బాగా కదపాలి, అదే మిక్స్ చేయాలి. తర్వాత కొద్ది నిమిషాల పాటు అది తేరుకునేదాకా అంటే కదపకుండా స్టాండ్లో ఉంచాలి. అప్పుడు మనకి ఆ పదార్థం ఊదా రంగులోకి మారితే అది ప్రోటీన్ ఉందని తెలియజేస్తుంది. ఇప్పుడు పరీక్ష నాళిక ఈ అన్ని ఆహార పదార్థాలతో చేయొచ్చు అన్నమాట ఈ పరీక్ష. అప్పుడు మనకి ఊదా రంగులోకి వస్తే అది ప్రోటీన్స్ ఉందని మనకి రిజల్ట్ కనిపిస్తుంది. ఆహార పదార్థంలో ప్రోటీన్స్ ఉన్నాయని తెలుసుకోవచ్చు. కొన్ని ఆహార పదార్థాలు ఉండే పోషకాలు ఇక్కడ బాక్స్ ఇచ్చారు, అది ఇంపార్టెంట్గా దాంట్లో నుంచి బిట్టు అవకాశం ఉండకపోవచ్చు. అలాగే కొవ్వుల కోసం పరీక్ష. కొద్ది పరిమాణంలో ఒక ఆహార పదార్థాన్ని తీసుకోవాలి. దానికి ఒక కాగితంలో చుట్టి బాగా నలపాలి. కాగితం చెరిగిపోకుండా జాగ్రత్తగా అది నలపాలి. ఇప్పుడు కాగితాన్ని తిన్నగా చేసి దాన్ని జాగ్రత్తగా గమనించాలి. కాగితంపై నూనె మరక ఉందా? ఆ కాగితాన్ని కాంతి ఎదురుగా పట్టుకొని మీరు ఆ నూనె మరక ద్వారా కాంతిని అస్పష్టంగా చూడగలుగుతున్నారా? కాగితం పైన ఉన్న నూనె మరక ఆహారంలో కొవ్వు ఉందని చూపిస్తుంది. ఆహార పదార్థాల్లో కొన్నిసార్లు కొద్దిగా నీరు ఉండొచ్చు. అందువల్ల మీరు ఆహార పదార్థాన్ని కాగితంపై రుద్దిన తర్వాత ఆ కాగితాన్ని కాసేపు ఆరనివ్వాలి. ఆహారం నుండి వచ్చిన నీరు ఏదైనా ఉంటే కొద్దిసేపటి తర్వాత అది డ్రై అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు కూడా నూనె మరక కనిపించకపోతే ఆహార పదార్థాలు కొవ్వు లేదని అర్థం. ఈ పరీక్ష ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే మీరు పరీక్షించిన అన్ని ఆహార పదార్థాలు కొవ్వులు, ప్రోటీన్స్ మరియు స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా? ఒక ఆహార పదార్థం ఒకటి కంటే ఎక్కువ పోషకాన్ని కలిగి ఉందా? ఈ పోషకాలు ఏవీ లేని ఆహార పదార్థం ఏదైనా మీరు గుర్తించారా అంటే అది అంత గుర్తించలేం. మనం పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు అనే 3 పోషకాల కోసం ఆహార పదార్థాలను పరీక్షించాం. పిండి పదార్థాలను మనం పరీక్ష చేస్తే అది నీలి నలుపు రంగులోకి మారితే అవి పిండి పదార్థాలను సూచిస్తుంది. ప్రోటీన్స్ కోసం చేసినప్పుడు అది ఊదా రంగులోకి మారితే టెస్ట్ ట్యూబ్లో కలరు ఊదా రంగులోకి మారితే అది మనకి ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఉన్నాయని అర్థం. ఫ్యాట్స్ అంటే ఒక పేపర్ మీద ఆహార పదార్థాన్ని తీసుకుని నలిపినప్పుడు అది ఆయిలీగా అయితే అది కొవ్వు ఉందని అర్థం. అది ఇవన్నమాట. ఇవే కాకుండా వేరువేరు ఆహార పదార్థాలు ఇతర పోషకాలైన విటమిన్లు, ఖనిజాలను కూడా ఉంటాయి. ఈ పోషకాలన్నీ మనకి ఎందుకు అవసరం అంటే వేరువేరు పోషకాలు మన శరీరానికి ఏం చేస్తాయి అని చూస్తే పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. కొవ్వులు కూడా మనకి శక్తిని అందిస్తాయి. నిజానికి కొవ్వులు అదే మొత్తంలో ఉండే పిండి పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ శక్తిని ఇస్తాయి. అంటే కొవ్వులే
కార్బోహైడ్రేట్స్ కంటే కూడా ఎక్కువ ఎనర్జీని ఇస్తాయి. కొవ్వులు, పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని మనం శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఉంటాయి. శక్తినిచ్చే ఆహార పదార్థాలని కింది వాటిలో వేణి అంటారు అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ని మన శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటాం. అంటే స్టార్చ్, పిండి పదార్థాలను, కొవ్వులని శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు అంటారు. మన శరీరం యొక్క పెరుగుదల మరమ్మతుల కోసం మాంసకృతులు అవసరం. మాంసకృతులు అంటే ప్రోటీన్స్. ఇక్కడ కొన్ని మనకి గమనించండి, కొన్ని పిండి పదార్థాలు లభించే వనరులను ఇచ్చారు. నెక్స్ట్ జంతువుల నుంచి లభించేవి, కొవ్వులు లభించే వనరులు ఇచ్చారు, ఒకసారి గమనించండి. నెక్స్ట్ ప్రోటీన్ని కలిగి ఉన్న ఆహార పదార్థాలను శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అంటారు. శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏంటంటే కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్ కదా. అట్లాగే శరీర నిర్మాణ ఆహార పదార్థాలు మాంసకృతులు, ప్రోటీన్స్. ఓకే, తర్వాత విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్లు మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. విటమిన్లు అనేక రకాలుగా ఉండి వేర్వేరు పేర్లతో పిలువబడతాయి. వీటిలో కొన్ని విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి అండ్ విటమిన్ ఈ, విటమిన్ కే అండ్ విటమిన్ బి కాంప్లెక్స్ అనే విటమిన్ సమూహం కూడా ఉంది. మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరం. అయితే విటమిన్ ఏ మన చర్మం, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి మన శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది. అట్లా విటమిన్ డి ఎముకలు, దంతాలు, కాల్షియం ఉపయోగించుకో అంటే మన శరీరం విటమిన్ డిని అబ్జర్వ్ చేసుకొని ఎముకలకి, దంతాలకి కాల్షియాన్ని అందిస్తుంది అనమాట. విటమిన్ డి సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు మనకి కొన్ని ఇక్కడ ఇచ్చారు. ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరం అవుతాయి. అంటే మైన్యూర్గా ఉపయోగం అన్నమాట. ఖనిజ లవణాలు శరీరం యొక్క సరైన పెరుగుదలకు, మంచి ఆరోగ్య నిర్వహణకు ప్రతి ఒక్క ఖనిజ లవణం అవసరమే. ఇది ఖనిజ లవణాలు లభించే కొన్ని వనరులు చూపబడ్డాయి, ఒకసారి గమనించండి. ఇక్కడ చాలా ఆహార పదార్థాలు సాధారణంగా 1 కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. 1.2లో పిక్చర్లో ఇచ్చారనమాట. మనం నమోదు చేస్తున్నప్పుడు మీరు దీన్ని గమనించి ఉండవచ్చు. అయితే ఇచ్చిన ముడి పదార్థంలో ఒక నిర్దిష్ట పోషకం మిగిలిన వాటికంటే చాలా ఎక్కువ పరిమాణంలో ఉండవచ్చు. ఉదాహరణకు బియ్యం ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లను ఎక్కువ కలిగి ఉంటుందన్నమాట. అందువల్ల బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తారు. ఏంటంటే బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తారు. ఈ పోషకాలతో పాటు మన శరీరానికి పీచు పదార్థాలు, నీరు అవసరం. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేస్ అని పిలుస్తారు. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేస్ అని పిలుస్తారనమాట. మన ఆహారంలోని పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తుంది. పీచు పదార్థం ఎక్కడి నుంచి లభిస్తుందంటే మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తుంది. తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంప, తాజా పండ్లు, కాయగూరలు మొదలైన పీచు పదార్థం యొక్క ప్రధాన వనరులు. పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలు అందించదు, కానీ మన ఆహారంలో అతి ముఖ్యమైన పదార్థం. ఆహారానికి బరువును చేరుస్తుంది. ఇది మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ మనం గమనిస్తే కొన్ని అయోడిన్ లభించే వనరులు ఇచ్చారు. అల్లం, ఫిష్, కర్డ్ ఇచ్చారు. తర్వాత భాస్వరం లభించే, ఇవి కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి. భాస్వరం అంటే ఫాస్ఫరస్ లభించే కొన్ని వనరులు అని చెప్పేసి ఇక్కడ మనకేమి ఇచ్చారంటే బనానా, పచ్చిమిర్చి ఇచ్చారు, మిల్క్ ఇచ్చారు, రైస్ ఇచ్చారు, గోధుమలు ఇచ్చారు. అట్లాగే ఐరన్ లభించే వాటిల్లో లివర్ ఇచ్చారు, అవకాడో అనుకుంటా, మేబీ యాపిల్ ఇచ్చారు, పాలక్ ఇచ్చారు, కాల్షియంకి మిల్క్ ఇచ్చారు, ఎగ్ ఇచ్చారు. ఈ పిక్చర్స్ కూడా మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్ నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో కొన్ని వ్యర్థాలను మూత్రం, చెమట రూపంలో బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది. సాధారణంగా మన శరీరానికి అవసరమైన నీటిని మనం త్రాగే ద్రవాలు అనగా నీరు, పాలు, టీ వంటి వాటి నుంచి పొందుతాం. వీటికి అదనంగా మనం చాలా ఆహార పదార్థాలను వండేటప్పుడు నీటిని కలుపుతాం. మన శరీరానికి నీటిని అందించే ద్రవాలు ఏదైనా ఉందేమో చూద్దాం. టొమాటో లేదా నిమ్మకాయ వంటి పండు తీసుకోండి. దానిని చిన్న చిన్న ముక్కలుగా కోస్తే అలా చేస్తున్నప్పుడు మీ చేతులు తడిసిపోతున్నాయి అని క్వశ్చన్.
మీ ఇంట్లో కూరగాయల పండ్లు కోసినప్పుడు, ఒలిచినప్పుడు, తురిమినప్పుడు లేదా గుజ్జు చేసినప్పుడు జాగ్రత్తగా గమనించండి. మీరు ఎప్పుడైనా కొద్దిగా కూడా నీరు లేని తాజా కూరగాయ లేదా పండు చూసారా? అనేక ఆహార పదార్థాల్లో నీరు ఉండడం మనం చూస్తుంటాం. ఈ నీటి ద్వారా మన శరీరానికి అవసరాలు కొంత మేరకు తీరుతాయి. ఇది కాకుండా మనం అనేక ఆహార పదార్థాలను వండేటప్పుడు నీటిని కూడా కలుపుదాం. ఇక్కడ 1.3 సమతుల ఆహారం. ఇది ఇంపార్టెంట్ రూపాయలు చూడండి. మనం సాధారణంగా ఒక రోజులో తినేదే మన ఆహారం. మనం తీసుకునే ఆహారం శరీర పెరుగుదలకు, సరైన ఆరోగ్య నిర్వహణకు, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన పరిమాణాల్లో కలిగి ఉండాలి. ఈ పోషకాల్లో ఒకటి మరి ఎక్కువగాను, మరొకటి చాలా తక్కువ పరిమాణంలో ఉండకూడదు. అలాగే ఆహారంలో పీచు పదార్థాలు, నీరు కూడా సరైన ప్రమాణంలో ఉండాలి. అటువంటి ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు. అన్ని వయసుల వారికి ఒకే రకమైన ఆహారం అవసరమని మీరు అనుకుంటున్నారు. మనం చేసే శారీరక శ్రమ ఆధారంగా మనకు సమతుల ఆహారం అవసరం అవుతుందని కూడా మీరు అనుకుంటున్నారా? ఒక వారం రోజుల్లో మీరు తినే ఆహార పదార్థాలను చార్ట్ రూపంలో తయారు చేయండి. దీనిలో ఇప్పటి వరకు చెప్పుకున్న అన్ని పోషకాలు ప్రతిరోజు తినే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఆహార పదార్థాలు ఉన్నాయో లేదో పరిశీలించండి. పప్పులు, వేరుశనగ, సోయాబీన్, మొలకెత్తిన గింజలు, పెసలు, శనగలు, పులియబెట్టిన ఆహార పదార్థాలు, ఇడ్లీలు వంటి దక్షిణ భారత ఆహారాలు, వివిధ రకాల పిండితో చేసినవి, మిస్సి రోటి, చిరుధాన్యాల పప్పులతో చేసిన తెప్ల, అరటి, పాలకూర లేక బచ్చలి కూర, సత్తుపిండి, బెల్లం, అందుబాటులో ఉన్న కూరగాయలు మొదలైన ఆహార పదార్థాలు అనేక పోషకాలను అందిస్తాయి. కాబట్టి మనం ఖరీదైన ఆహార పదార్థాలు లేకుండా సమతుల ఆహారం తీసుకోవచ్చు. సరైన ఆహారం తీసుకుంటే సరిపోదు. దాన్ని సరిగ్గా ఉడికించాలి. తద్వారా పోషకాలు కోల్పోకుండా ఉంటాయి. ఆహారం వండేటప్పుడు తయారు చేసే క్రమంలో కొన్ని పోషకాలు కోల్పోవడం జరుగుతుందని మీకు తెలుసా? ఒకవేళ కూరగాయల పంటను కోసిన తర్వాత లేదా తొక్క తీసిన తర్వాత కడిగినట్లయితే దాని ఫలితంగా అవి కొన్ని విటమిన్లను కోల్పోతాయి. అనేక కూరగాయలు, పండ్ల యొక్క తొక్కలు విటమిన్లు, ఖనిజ లవణాలను కలిగి ఉంటాయి. అదే విధంగా బియ్యం, పప్పులను పదే పదే కడగడం వలన వాటిలో ఉండే కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు పోతాయి. వండడం వలన ఆహారం రుచి పెరుగుతుందని, సులభంగా జీర్ణమవుతుందని మనందరికీ తెలుసు. అదే సమయంలో ఆహారం వండేటప్పుడు కూడా కొన్ని పోషకాలు కోల్పోతాయి. వంటకు ఎక్కువ నీటిని ఉపయోగించి ఆ నీటిని పారబోయడం వలన చాలా అవసరమైన ప్రోటీన్లు, ఎక్కువ మొత్తంలో ఖనిజ లవణాలు పోతాయి. ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన విటమిన్ సి సులభంగా నశిస్తుంది. ఉడికించేటప్పుడు వేడి వలన నశించే విటమిన్ ఏంటంటే విటమిన్ సి. నెక్స్ట్, మన ఆహారంలో కొన్ని పండ్లు, పచ్చి కూరగాయలు తీసుకోవడం తెలివైన పని కాదా? కొవ్వులు అన్ని సమయాలు తినడానికి మంచి ఆహారం అని బూజు భావించాడు. ఒక గిన్నెడు పిండి పదార్థాలతో కూడిన ఆహారం కంటే ఒక గిన్నెడు కొవ్వు పదార్థం ఎక్కువ శక్తినిస్తుంది. అవునా కదా? అవును. అందుకే అతను కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తప్ప మరేం తినడు. అవి వేయించి ఆహార పదార్థాలు అనగా సమోసా, పూరి, మీగడ, క్రీమ్, అట్లాగే రబ్ది మరియు పేడ, స్వీట్స్ లాంటివి. అతను చేసిన సరైన పని అని మీరు అనుకుంటున్నారా? కాదు, అది సరైనది కాదు. ఎందుకంటే కొవ్వు అధికంగా ఉన్న ఆహారం ఎక్కువ తినడం వల్ల మనకు చాలా హానికరం. ఊబకాయానికి కూడా గురవుతాం. పోషకాల లోప వ్యాధులు ఇంపార్టెంట్ అనమాట. ఒక వ్యక్తి తనకు సరిపడినంత ఆహారం తీసుకుంటున్నాడు, కానీ కొన్నిసార్లు తను తీసుకునే ఆహారంలో నిర్దిష్ట పోషకం ఉండకపోవచ్చు. ఇది చాలా ఎక్కువ కాలం పాటు కొనసాగితే ఆ పోషకం యొక్క లోపంతో బాధపడతాడు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాల లోపం మన శరీరంలో వ్యాధులు లేదా రుగ్మతలు కారణమవుతుంది. దీర్ఘకాలికంగా పోషకాల లోపం వలన వచ్చే వ్యాధులను పోషకాహార లోప వ్యాధులు అంటారు. ఒక వ్యక్తి చాలా కాలం పాటు ఆమె ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోతే అతను ఆమె ఎదుగుదల కుంటుపడ్డం, ముక్కుల్లో వాపు, జుట్టు రంగును కోల్పోవడం, చర్మ వ్యాధులు అతి సరళ లక్షణాలు కనిపిస్తాయి. ఆహారంలో చాలా కాలం పాటు పిండి పదార్థాలు, ప్రోటీన్ రెండింటి లోపం ఉంటే పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు. అటువంటి వ్యక్తి చాలా సన్నగా, నీరసంగా ఉండి అతను ఆమె కదలలేనంత బలహీనంగా ఉంటారు. వివిధ విటమిన్లు మరియు ఖనిజ లోపం వల్ల కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలకు కూడా దారితీయవచ్చు. ఇప్పుడు కొన్ని ఇక్కడ పట్టణంలో చూపించబడ్డాయి. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా అన్ని పోషకాహార లోప వ్యాధులు నివారించవచ్చు. ఈ అధ్యయనంలో వివిధ ప్రాంతాల విభిన్న ఆహారం పదార్థాలకు ఉమ్మడి పంపిణీ ఎందుకు ఉందని మనల్ని ప్రశ్నిస్తున్నారన్నమాట. నెక్స్ట్, విటమిన్లు, ఖనిజ లోపం వల్ల కలిగే వ్యాధులు ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. విటమిన్ ఏ
దృష్టి లోపం, చూపు మందగించడం, చీకట్లో కనిపించకపోవడం, కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం. విటమిన్ B1 బెరిబెరి, బలహీనమైన కండరాలు మరియు పని చేయడానికి శక్తి సరిపోకపోవడం. అట్లాంటి వాళ్ళకి మనకి B కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ ఇస్తారు కదా. అట్లాగే విటమిన్ C స్కర్వీ, పంటి చిగుళ్ళ రక్తస్రావం, గాయాలు మండడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది అనమాట. ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. విటమిన్ D రికెట్స్, ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం, పెలుసుగా మారిపోతాయి. అట్లా కాల్షియం, ఎముకలు దంతక్షయం, బలహీనమైన ఎముకలు దంతక్షయం జరుగుతుంది. అయోడిన్ గైటర్ వస్తుంది. మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం. పిల్లల్లో మానసిక వైకల్యానికి కారణమైన విటమిన్ అంటే అయోడిన్ ఇంపార్టెంట్ అనమాట. పిల్లల్లో మానసిక వైకల్యానికి కారణమైన విటమిన్ అయోడిన్. ఇనుము, రక్తహీనత, నీరసం. ఇట్లా అన్నమాట. సారాంశం గురించి చూద్దాం. మన ఆహారంలో ప్రధాన పోషకాలు పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్, ఖనిజాలు. వీటికి అధికంగా ఆహారంలో పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వులు ప్రధానంగా మన శరీరానికి శక్తినిస్తాయి. మన శరీరం యొక్క పెరుగుదలకు, నిర్వహణకు, మన మాంసకృతులకు ఖనిజాలు అవసరం. విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. సమతుల ఆహారం మన శరీరానికి అవసరమైన పోషకాలను సరైన పరిమాణంలో అందించడంతో పాటు తగినంత పీచు పదార్థాలు, నీటిని కూడా అందిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషకాలు ఎక్కువ కాలం లోపించడం వలన కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలు గురవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది 6th క్లాస్ ఫస్ట్ లెసన్. ఇలాంటి మరిన్ని 6th క్లాస్లో మిగిలిన లెసన్స్ 6th to 10th ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ ఛానల్లో మనకి ప్రొవైడ్ చేయబడతాయి కనుక. అట్లాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.